శ్రీ కనకదుర్గ మందిరం 2వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి సంబర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షులు చట్టు దేవేంద్ర శ్రీమతి శ్రీదేవి తెలిపారు. ఆదివారం పాక్యాపురం రాధానగర్లో వేంచేసి ఉన్న దేవాలయం నుండి డప్పు వాయిద్యాలు, చిన్నారుల కోలాటంతో గణాచారి హారిక, నాగ, పండు నేతృత్వంలో కార్యక్రమాన్ని నగర పురవీధుల్లో అమ్మవారి ఊరేగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 36 ఏళ్ల క్రితం అమ్మవారి దేవాలయాన్ని మా పూర్వీకులు స్థాపించారని, అప్పటి నుండి అమ్మవారి పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2వ సంవత్సరం అమ్మవారి ఆలయాన్ని నిర్మించి మరింత కార్యక్రమాలను భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని, ఆలయ 2వ వార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించామని తెలిపారు. ఈ దేవాలయానికి సహకరించిన వారు షేక్ మస్తాన్ వలీ మరియు బుడే సాహెబ్ దంపతులు మరియు పలువురు సహకరిస్తున్నారని సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి బోనాలు చేతబూని జై దుర్గా జై జై దుర్గా అనే నామస్మరణతో నగర పురవీధులు ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి. వీడి ఒంటికి పుట్టిన బాగా మాయ అర్థమవుతుందా? రావాల్సిన గడియ కాబట్టి అది వచ్చింది. అర్థమవుతుందా? తప్పించే బాధ్యత భారం నాదని నా మీద భారం వేసావు కాబట్టి 24 గంటల్లో నేను లేపి నా బిడ్డను ఆ సత్యమేంటో చూపించాను. అమ్మా అని నన్ను శరణ వేడి శ్రీ కనకదుర్గా నమః. ఈ సంవత్సరం మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి ఘనంగా ఇలా సంబరం చేసుకుంటున్నాము. మరి గతంలో మా తాతయ్య గారు 35 ఏళ్ళ నుంచి ఆయన ఈ గుడి ప్రతిష్ఠించారు. ఆయన కాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఉండి గత 2 ఏళ్ళ నుంచి అమ్మవారికి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఈ సంబరాన్ని మళ్ళీ మేము చేస్తున్నాం. మరి ఈ వాడంతా అమ్మవారి ఆశీస్సులుండి అమ్మవారి యొక్క మనోభావాలను బాగా అందుకొని మీరు అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని, ఈ సంబరాన్ని జయకరంగా జరిగించాలని మనసారా వేడుకుంటూ జై కనకదుర్గా నమః. భవాని జై జై భవాని. ఇది పాక్యపురంలో రాధానగర్, అలాగే శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇవాళ రోజున ఈ అమ్మవారికి సంబరం జరుపుకుంటున్నారు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి వారి సంబరం ఇది 2వ వార్షికోత్సవం. అలాగే వేలాది భక్తులు కూడా వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు కూడా సమర్పించుకొని ఇవాళ అమ్మవారికి బోనాలతో ఊరి మీదకి బయలుదేరడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏడాది కూడా ప్రతి సంవత్సరం కూడా అలాగే జరగడం కూడా జరుగుతుంది. తరతరాల నుంచి వీళ్ళ కుటుంబం వాళ్ళే అమ్మవారికి పూజ చేయటమే కానీ, అమ్మవారికి అర్చన చేయటమే కానీ, అమ్మవారికి పసుపు కుంకాలే కానీ, చీరా జాకెట్లే కానీ సమర్పించుకుంటున్నారు. అలాగే ఈ పేట బాగుండాలని, ఈ ఊరు బాగుండాలని అందరూ కూడా ముత్తైదులు అందరూ కూడా సంతానం లేని వాళ్ళు, కళ్యాణం కాని వాళ్ళు కూడా అందరూ వచ్చి అమ్మవారి బోనం కొండ ఎత్తుకొని ఆ అమ్మవారి బోనం కొండ నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరిగి వస్తే ఈ పేట బాగుంటుందని కనకదుర్గమ్మ తల్లి సంబరం చేసుకుంటూ ఈ పేట అంతా బాగుంటుందని వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఇది. అందరికీ నమస్తే అమ్మ. జై భవాని, జై భవాని. శ్రీమాత్రే నమః.
మన రాధానగర్ లో వేయించేసిన శ్రీ దుర్గాదేవి మందిరము ఇది గత ఎప్పటి నుంచో అమ్మవారిని పెట్టుకొని వీళ్ళు స్థాపితంగా చేసుకుంటున్నారు. ప్రతి ఏడాది కూడా అమ్మవారికి పసుపు కుంకాలతో తాళమేళాలతో రంగరంగ వైభవంగా సంబరం చేయటం జరుగుతుంది. కావున వీళ్ళు నన్ను పెట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క నేను సేవకునైన నన్ను పెట్టి అమ్మవారికి అలంకారాలు గాని విశిష్టత గాని ఏదైనా సరే ఈ యొక్క కార్యక్రమాల్లో నేను పాల్గొని చేయటం జరుగుతుంది. అలాగే దేవేంద్రను దేవి అనే ఇద్దరు కూడా ఈ అమ్మవారి సేవకులు వీళ్ళు, ఈ యొక్క స్థానికులు ఇక్కడ వీళ్ళు ప్రతి ఏడాది కూడా అమ్మవారికి ఘనంగా రంగరంగ వైభవంగా అమ్మ సేవలు చేస్తూ అమ్మవారికి ఒక జాతరలు అనేది జరిపిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఏడాది కూడా చేస్తూ ఎలాగైతే అమ్మవారికి ఊరువాడ చల్లదనం చేస్తూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా అలాగే అమ్మవారికి తాళమేళాలతో ఊరి మీద బయలుదేరి ఘటం కుండలతో బయలుదేరుతున్నారు. ఊరువాడ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని, జై జై భవాని. హారికా గణాచారి నేను మాట్లాడుతున్నాను. పాయకాపురంలో ఉంటాను నేను. Like, subscribe and press the bell icon for new updates.